హళేబీడు హాసన్ బెంగుళూరుకు 220 కిలోమీటర్లు, అక్కడి నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశము హళేబీడు ఉన్నది. దూరాన కనపడే కొండలతో పచ్చని వ్యవసాయ ప్రకృతి దృశ్యం కన్నుల పండుగగా కనపడుతుంది. ఈ ప్రదేశము ఎంతో అందముగాను నిశ్శబ్దముగాను ఉంటుంది. ఇది 12వ శతాబ్దము మరియు 15వ శతాబ్దములలో హొయసల రాజధాని. రాజభవనం త్రవ్వకం ఇంకా పూర్తి కానప్పటికీ ఒకప్పుడు నగరాన్ని చుట్టూ ఉన్న రాతి ప్రాకారాలు ఇప్పటికీ చూడవచ్చు. తూర్పున వెలుపల ప్రక్క దొరసముద్రము అని పిలువబడే విశాలమైన తటాకము ఉన్నది. ఇది నగరము యొక్క అసలు పేరు కూడా. నేడు హళేబీడు యొక్క ప్రధాన ఆకర్షణ హొయసలేశ్వర దేవాలయము. ఇది 1121లో విష్ణువర్ధన రాజుచే ప్రారంభింపబడినది, కానీ పూర్తి కాలేదు. ఈ నిర్మాణం రెండు ఒకే మాదిరిగా దేవాలయములను కలిగి ఉన్నది. ప్రతి ఒక్కటి తూర్పుముఖంగా ఉన్న లింగాలు, అభయారణ్యంలో హాలు మరియు తెరతో కూడియున్న వాకిలికి తెరవబడుతుంది. ప్రతి ఆలయము ముందు శివుని వాహనమైన నందీశ్వరుని భారీ విగ్రహంతో కూడిన మండపం ఉంటుంది. విశాలమైన స్తంభాలతో కూడిన లోపలి ప్రక్క అందాలను రూపొందించటానికి 2 హాళ్లు ఒకదానితో ఒకటి కలపబడినందువలన ఆలయాలు ఒకే స్మారక చిహ్నంగా పనిచేస్తాయి. బయటి గోడలు కొన్ని సహజ సిద్ధమైన, మరికొన్ని కల్పిత జంతువుల యొక్క విగ్రహముల బొమ్మలతో చెక్కబడి ఉంటాయి. రామాయణము మరియు భారతము నుండి దృశ్యాలు చెక్కబడి ఉంటాయి. ఇక్కడ ఉన్న అత్యుత్తమ గోడల మీద శివుడు నృత్యము చేస్తున్నవి ఉన్నాయి. అతను చంపిన ఏనుగు చర్మము కూడా ఉన్నది. కృష్ణుడు వేణువు వాయిస్తున్నాడు మరియు కృష్ణుడు దక్షిణ అభయారణ్యము యొక్క దక్షిణ ముఖంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టుకున్నాడు. అభయారణ్యము యొక్క ఉత్తర ముఖంలో అద్భుతమైన నటరాజు నాట్యానికి ప్రభువు శివుడిగా, మరియు కైలాస పర్వతం మీద కూర్చున్న శివుడు మరియు పార్వతిపై వంగి ఉన్న రావణుడు, బహుళ చేతులు మరియు తలతో వర్ణించే ప్యానెల్ ఉన్నది. ఆలయం ముందు ఎత్తబడిన స్తంభంపై ఒక వీరుడు తన ఖడ్గాన్ని లియోనైన్ మృగంలోకి దూకిన త్రిమితీయ స్థానం. ఇది యుద్ధ హొయసాల పాలకుల రాజవంశ చిహ్నంగా తెలియచేయబడినది. హొయసలేశ్వర దేవాలయం ముందున్న ల్యాండ్స్కేపు గార్డెను ఇప్పుడు పురావస్తు శాఖ మ్యూజియముగా పనిచేస్తున్నది. ఇక్కడ ప్రదర్శించబడిన ఫలకాలలో గంభీరముగా కూర్చున్న వినాయకుని విగ్రహాన్ని చూపిస్తుంది. కాంప్లెక్స్కు దక్షిణంగా కొద్ది దూరంలో 12వ శతాబ్దానికి చెందిన జైన బస్తీల సమూహము ఉన్నది. హళేబీడు వద్ద ఒక నంది, ఒక క్రూరమైన తలతో అద్భుతమైన మ్యూజియము ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.